హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గిరిజస్ వరల్డ్. పొద్దున్నే టిఫిన్ చేయడం అనేది పెద్ద టాస్క్. ఉప్మా, ఇడ్లీ, దోశ అంటూ ఏం చేయాలి అనే ఆలోచనతోనే సగం టైం అయిపోతుంది. పూరీలు చేయాలంటే టైం టేకింగ్ ప్రాసెస్, ఇవన్నీ ఆలోచించేసరికి ఏం చేయాలో అర్థం కాదు. అలాంటి సమయంలో ఓసారి టమాటా ఇన్స్టెంట్ దోశ చేసి చూడండి, సూపర్గా ఉంటుంది. పైగా అతి తక్కువ సమయంలో చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే టమాటా దోశ. ప్రతి ఇంట్లో ఉండే టమాటాలతో స్పాంజి దోశలను చేసుకోవచ్చు. వీటిని పల్లి లేదా కొబ్బరి చట్నీతో హాయిగా తినేయొచ్చు. మార్నింగ్ టిఫిన్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా టమాటాలతో వేసుకుంటే తొందరగా పూర్తవుతుంది. మరి లేట్ చేయకుండా ఈ టమాటా దోశలు ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు, ముందుగా నేను 3 పచ్చిమిర్చి తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. ఆ తర్వాత అల్లం ముక్కలను కూడా కట్ చేసి ఇందులో వేసుకుంటున్నాను. దీనిని మిక్సీ పట్టుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పట్టుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి, 1 కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి, 1/2 కప్పు శనగపిండిని వేసుకోవాలి, 1 కప్పు టమాటా ముక్కల్ని వేసుకోవాలి, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి, 1 కప్పు మజ్జిగ వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత వీటిని మనం మళ్ళీ మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా దోశ పిండిలాగా గ్రైండ్ చేసుకుందాం. ఒక గిన్నెలోకి ఈ మిశ్రమాన్ని తీసుకుందాం. ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్ని కూడా వేసుకుంటున్నాను. కొద్దిగంత కొత్తిమీరను వేసుకుంటున్నాను. దీన్నంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం స్టవ్ పైన పెనం పెట్టి, పెనం వేడయ్యాక అందులో కాస్తంత ఆయిల్ పోసి దాన్ని క్లీన్ చేసుకుందాం. ఆ తర్వాత ఇలా దోశలు పోసుకుందాం. దోశలు స్పాంజిలాగా రావాలంటే కాస్త మందంగా పోసుకుంటే స్పాంజిలాగా వస్తుంది. మీకు క్రిస్పీలా కావాలంటే కాస్త పలసగా పోసుకుంటే క్రిస్పీలాగా కూడా వస్తుంది. ఇది తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది, కనబడడానికి కూడా చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇంట్లో టమాటా అయితే ఎప్పటికీ ఉంటుంది మనకు. ఇలా చివర్లకు మనం కాస్త నూనె పోసుకోవాలి. చూడండి, ఒకవైపు కాలింది, మరోవైపుకి నేను టర్న్ చేస్తున్నాను. ఇలా 2 వైపులా బాగా కాల్చుకోవాలి. దోశ ఎంతో బాగా స్పాంజిలాగా వస్తుంది. కలర్ కూడా చాలా కలర్ఫుల్గా వస్తుంది. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నాం ఎంత బాగా వస్తున్నాయో. ఇది మనం ఇంట్లో టమాటాలు ఇవన్నీ మన ఇంట్లోనే ఉంటాయి. ఇలా టిఫిన్ చేయాలనుకున్నప్పుడు మనం తొందరగా మార్నింగ్ కానీ బ్రేక్ఫాస్ట్లో పిల్లలకు చేసి పెట్టచ్చు ఈజీగా. అన్నీ ఇదే మాదిరిగా దోశలను పోసుకోవాలి. ఇలా పోసుకున్న తర్వాత దీనిని కొబ్బరి చట్నీతో కానీ, పల్లి చట్నీతో కానీ, ఇంట్లో టమాటా చట్నీ ఉంటుంది కదా, దాంతో కూడా తీసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని తప్పకుండా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దోశలు అన్నీ రెడీ అయిపోయినాయి. చూడండి, నేను కొబ్బరి చట్నీతో తీసుకుంటున్నాను. నేను మీకు చూపిస్తున్నాను. చూడండి, ఒక దోశ ఎంత స్పాంజీ లాగా వచ్చాయో, ఎంత స్మూత్గా వచ్చాయో చూడండి. ఇలా ఫోల్డ్ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగున్నాయో, స్పాంజీ మాదిరిగా చాలా కలర్ఫుల్గా ఉంది కదండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.